హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ హెల్దీ పుదీనా రైస్ అండి. అయితే ఈ పుదీనా రైస్ ఏ విధంగా చేయాలో తెలుసుకునే ముందు మనకి పుదీనా వల్ల వచ్చే యూజెస్ ఏంటో కూడా తెలుసుకుందామండి. ఈ పుదీనా అనేది మనకి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తుంది. ఇంకా ఎనీ సీజన్లో మనకి పనికొచ్చే లీఫ్ ఏదైనా ఉంది అంటే అది పుదీనానేనండి. సో ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి మనం ఎండలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పుదీనాని మనం రైస్గా తింటే మన బాడీ అనేది రిఫ్రెషింగ్గా అవుతుంది. అదేవిధంగా చలంలో అయితే మనకి అది యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా పనిచేస్తుందండి. మనకి జలుబు కానీ దగ్గు కానీ వచ్చినట్లయితే ఒక పుదీనా ఆకుని మరిగించి ఆ వాటర్ అనేది తీసుకోమంటారనమాట. అంతేకాకుండా ఇది ఫ్రెష్గా కూడా పనిచేస్తుందండి. అంటే మౌత్ ఫ్రెషనర్గా కూడా ఇది పనిచేస్తుంది. ఒక పుదీనా లీఫ్ అనేది మనం నోట్లో వేసుకుంటే కనుక మనకి ఇంకెలాంటి చూయింగ్ గమ్ అనేది అవసరం లేదండి. సో ఇప్పుడు నేను లేట్ చేయకుండా అయితే ఈ రైస్ని ఏ విధంగా చేయాలో మీకోసం చూపించేస్తానండి. ఇక్కడ నేను ఒక 2 కట్టల వరకు పుదీనాను తీసుకున్నానండి. సో ఈ విధంగా నేను ఆకుల్ని తుంచుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ లీవ్స్ని మనం క్లీన్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ విధంగా తీసుకున్న ఈ పుదీనా ఆకుల్లోంచి ఒక గుప్పెడు ఆకుల్ని మాత్రమే ఇప్పుడు యూజ్ చేస్తున్నానండి. ఈ ఆకుల్ని నేను ఒక మిక్సర్ జార్లో వేసుకొని ఒక మెత్తటి పేస్ట్ లాగా అయితే ఈ విధంగా పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యూస్ చేయండి. సో మీరు ఏ ఆయిల్ అన్నా యూస్ చేసుకోవచ్చు అండి. అయితే ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అయితే చాలా మంచివి కాబట్టి నేను అదే ఆయిల్ని అయితే యూస్ చేశాను. ఇక్కడ ఆయిల్ అనేది మనం వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టీ స్పూను శనగపప్పు, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూను మినపప్పును వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించండి. ఈ పప్పులు అనేవి కంప్లీట్గా వేగకముందే మీరు ఇందులో ఒక 5 నుంచి 6 కాజు ఉంటే కనుక ఒక 5 to 6 కాజు పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోండి. తినేటప్పుడు మనకి కమ్మగా బాగుంటాయి అన్నమాట. సో లేకపోతే కూడా స్కిప్ చేసేయండి. ఈ పప్పులన్నీ కూడా దూరగా వేగిపోయిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ ఆవాల్ని కూడా వేసుకొని వేయించుకొని ఇప్పుడు ఇందులోనే ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలుగా చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం వేడైన తర్వాత, అంటే కంప్లీట్గా వేగకూడదండి, కొద్దిగా వేగాక ఇందులోనే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి అనేవి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా పేస్ట్ అయితే ఉంది కదండి, ఆ పుదీనా పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసేయాలన్నమాట. ఇలా యాడ్ చేయడం వల్ల దాని పచ్చివాసన అనేది బాగా, అంటే మనకి రాగా ఉన్నప్పుడు ఏంటంటే పచ్చిగా ఉన్నప్పుడు ఘాటుగా వస్తుంది కదండి స్మెల్. సో ఈ విధంగా ఒకసారి ఆ పేస్ట్ని కూడా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే దాని ఘాటు వాసన అనేది తగ్గిపోయి మనకి మంచి అరోమా అయితే, మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఇలా 2 మినిట్స్ పాటు కలిపాక కొద్దిగా పేస్ట్ అనేది ఈ విధంగా దగ్గరగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలండి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నేను ఈ క్వాంటిటీకి నేను ఒక పెద్ద కప్ రైస్ని అయితే తీసుకుంటున్నానండి. ఈ రైస్ని మీరు ఇప్పుడు యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి, టాస్ చేస్తూనే ఉండాలి. సో ఇలా మొత్తం రైస్ని మనం ఒకసారి కింది నుంచి పైన వరకు కలిపేస్తూనే ఉండాలండి. ఇప్పుడు అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే, హెల్తీగా ఉండే మన కలర్ఫుల్ పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇలా చేస్తే పిల్లలు కూడా అస్సలు నో చెప్పకుండా తినేస్తారండి. ఇది మార్నింగ్ టిఫిన్కే కాదు, లంచ్ బాక్స్కి కూడా మంచి రెసిపీ అనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేసి మన మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే నేను ఒక 100 లైక్స్ వరకు టార్గెట్ చేస్తున్నానండి. సో తప్పకుండా ఒక లైక్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.